ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ప్రేక్షకులందరికీ వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్ ఛానల్. నమస్తే కిరణ్ శర్మ గురూజీ. నమస్కారం తల్లి, చెప్పండి. మనకి పౌర్ణమి వస్తూ ఉంటుంది ప్రతి నెల కూడా. అంటే మనకి ఇప్పుడు దృష్టి దోషాలు కానీ అలాగే కొన్ని ఇతర దోషాలు కూడా ఉంటాయి. మరి ఇలాంటి దోషాలన్నిటికీ మనం పౌర్ణమి రోజు చేసుకునే పరిహారాలు ఏమైనా ఉన్నాయంటారా? పౌర్ణమి అంటే రాశులలో రవి మరియు చంద్రుడు సమసప్తక స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఒక ఒక ఉదాహరణకి మేషంలో రవి ఉంటే తులలో చంద్రుడు ఉండడం, ఆ సమయంలో సమసప్తక స్థితి అంటారు దాన్ని. ఎగ్జాక్ట్లీగా ఒకే రేఖ మీద 90 degrees ఆపోజిట్లో ఉన్నటువంటి సమయంలో మనకి పౌర్ణమి ఏర్పడుతోంది. రవిచంద్రులు ఒకే దగ్గర ఉన్నప్పుడు అమావాస్య ఏర్పడుతోంది. సరే, ప్రస్తుతాంశంలో మనకి ఈ పౌర్ణమి సంబంధమైన విషయాల్లో జరిగేటువంటి అనేక రకమైనటువంటి ఇబ్బందులు తొలగించుకోవడానికి ఏమైనా పరిహారాలు ఉంటాయా? ఒకటి గుర్తుపెట్టుకోండి, పౌర్ణమి రోజున తప్పకుండా మనము వ్రతములు, జపాలు ఇలాంటివి చేసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. అంటే వ్రతాలు కానివ్వండి, జపాలు కానివ్వండి, అంటే జన్మజాతకం ఉన్నటువంటి గ్రహదోష నివృత్తి కొరకు తప్పకుండా మనం ఏమైనా జపాలు చేసుకున్నా, గ్రహ జపాలు చేసుకున్నా, నక్షత్ర జపాలు చేసుకున్నా అనుకూలంగా ఉంటుంది. అలాగే రేపు వచ్చేటువంటి మనకి ఈ పౌర్ణమి కూడా మంచి గ్రహణ సంబంధ పౌర్ణమి, ఆదివారం పౌర్ణమి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ ఆదివార పౌర్ణమి కానీ ఆదివారం అమావాస్య విశేషమైనటువంటి గ్రహయోగాన్ని ఆకర్షణ శక్తి, అంటే మంత్రాకర్షణ శక్తి కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అటువంటి మంత్రాకర్షణ సిద్ధి కొరకు మనము ఈ పౌర్ణమి అమావాస్య తిథులలో ఏ పని ప్రారంభం చేసినా, అంటే మంత్రోక్తమైనటువంటి కార్యక్రమం, యజ్ఞము కానీ యాగము కానీ చేసుకోవచ్చు. అంటే అమావాస్య రోజు కూడా యజ్ఞం చేయొచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ విశేషంగా పౌర్ణమి రోజున కనుక మీరు చండీ హోమం చేసిన, పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేసిన అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. అంటే భగవంతుడికి అనుగ్రహాన్ని వెంటనే పొందుకునే అవకాశం. అంటే అమావాస్య రోజు చేస్తే ఇవ్వరా అని అడిగితే, అమావాస్య రోజు చేసేటువంటి తాంత్రిక విధాన పూజలు వేరు. అలానే నెగిటివ్ పూజలని కాదు. ఏదో మనకి జాతకంలో మనకి చేతబళ్ళు అలాంటివి చేస్తారా, అమావాస్య చేస్తారా, ఆదివారం అమావాస్య చేతబళ్ళు మనబడులు అలాంటివి ఏం లేవమ్మా. కేవలం అంటే అలాంటివి ఉన్నాయి, కానీ ఇప్పుడు చేసేటువంటి సమర్థులు లేరు. అప్పట్లో ఈ చేతబడి లాంటివన్నీ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. దానికి ఎటువంటి అసలు అపనమ్మకం అక్కర్లేదు, చేతబడి ఉన్నది, ఇది గ్యారంటీ. అయితే అప్పట్లో సమర్థవంతులు, ఎవరైతే నెగిటివ్ ఎనర్జీ రాకుండా లోకక్షేమం కోసం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువ ఉండేవాళ్ళు. వాళ్ళ కోసం, అంటే వాళ్ళు లోక కళ్యాణం కోసం చేసేటువంటి ఆ చేతబడ్డ వాళ్ళు నెగిటివ్ ఎనర్జీని తగ్గించేటువంటి ప్రయత్నం చేసేవారు. శత్రునాశనాన్ని, లోక కంటకులని నాశనం చేసేవాళ్ళు. కానీ ఈ అమ్మాయిని వశపరచుకోవడానికి, ఈ అమ్మాయిని లొంగ తీసుకున్నోడు చనిపోవడానికి, నాకు ఆస్తి రాకపోతే చంపేయడానికి అలాంటివి చేసేవాళ్ళు కారు. అలాంటి చేసే వాళ్ళ స్థాయికి వచ్చేసరికల్లా సరైనటువంటి చేతబడి ప్రక్రియ అనేది లేకుండా పోయింది. కాబట్టి ఈ పౌర్ణమి అమావాస్యలలో చేసేటువంటి చేతబడి ప్రక్రియ అనేది పూర్తి స్థాయిలో తెలిసి ఉన్నవారు ఎవరు లేరు. కాబట్టి సగం సగం చేసేవాడికి ప్రమాదం కలుగుతుంది, వాడే నాశనం అయిపోతున్నాడు. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ అమావాస్య తాంత్రికమైనటువంటి పూజలు అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే చండీ హోమం అనేది పౌర్ణమి రోజున చేసేటువంటి కొన్ని ప్రక్రియలో మనకి అనేక పరిహారాలు, అంటే జన్మజాతకంలో కానీ పరిహారాలు. అలాగే ఇంటి దోష నివారణ కొరకు, కూడా మనం ఏదైనా పూజ చేసి కూష్మాండాన్ని బలి, అంటే కూష్మాండ బలి ఇంటి మీద చేసుకోవచ్చు మనం. ఇప్పుడు అంటే కూష్మాండం అంటే గుమ్మడికాయని ఇంటి ముందు బలి ఇవ్వడం, అంటే పండు గుమ్మడికాయ బలి చేసి మనం పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి ఆ రోజు మొత్తం పెడితే దృష్టి దోషం పోయే అవకాశం ఉంటుంది. అది కార్యాలయానికి కానీ మన వ్యాపార స్థలంలో కొట్టవచ్చు. నజర్ ఉంది స్వామి, దృష్టి దోషం బాగా ఉంది, డబ్బులు వస్తున్నాయి, ఖర్చు అయిపోతుందని కానీ వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అటువంటి వాళ్ళకు కూడా ఈ వ్యాపార స్థలంలో మీరు పండు గుమ్మడికాయ కొట్టేసి, కాస్త పసుపు కుంకుమ వేసేసి, ఒక కొబ్బరికాయ కొట్టేసి అగరబత్తులు చూపిస్తే మనకి కొంత దృష్టి దోష నివారణ జరుగుతుంది. అలాగే అమావాస్యలు అలా చేయొచ్చు, మంచిదే. అలాగే పౌర్ణమి రోజున తప్పకుండా ఇంటికి ఏదైనా కూష్మాండాన్ని, అంటే గుమ్మడికాయని కట్టడం కూడా చాలా మంచిదే. అమావాస్య రోజు కట్టడం కూడా ఇంకా మంచిదే. పౌర్ణమి రోజున మాత్రం జప తప దానాలు చేసుకోవడం. పౌర్ణమి రోజు చేసేటువంటి దానాలు ప్రశస్తమైనటువంటి యోగాన్ని కలిగిస్తాయి. అమావాస్య పితృదేవతల తృప్తి కొరకు చేసేటువంటి పూజల వల్ల పితృదేవతల అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. పౌర్ణమి భగవంతులు, అంటే దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దేవతా ప్రక్రియలు చేయాలి. కాబట్టి ఈ దేవతా ప్రక్రియలు మనకి ఈ యొక్క పౌర్ణమి రోజు చేసినట్టయితే తప్పకుండా మీకు పూజ, పునస్కారము, జపము, దానము ఇవన్నీ కూడా చేయడం వల్ల మంచి శుభయం కలుగుతుంది. జన్మజాతకమైనటువంటి అనేక శుభ ఫలితాలు పొందుకోవచ్చు. నెగిటివ్ ఎనర్జీ నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. డబ్బు బాగా కావాలనుకున్న వాళ్ళు ఈ పౌర్ణమి రోజున లక్ష్మీ సూక్త పారాయణం చేసిన, అలాగే కుబేర హోమం చేసుకున్న, అంటే రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే
నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో ధాతు కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఈ కుబేరుడి మంత్రంతో లక్ష్మీదేవి హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ, ఈ 2 మంత్రాల సంపుటిని, ఈ 2 మంత్రాలు మనం సంపుటి చేసి మనం హోమం చేసినట్టయితే, లక్ష్మీ కుబేర హోమాన్ని చేసినట్టయితే అద్భుతమైనటువంటి ధనయోగం కలుగుతుంది. అంటే దానికి పూర్వజన్మ పుణ్యబలం ఉండాలి, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం ఉండాలి, జన్మజాతకంలో భాగ్యస్థానము, ద్వితీయ స్థానము, లాభస్థానం బలంగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆటంకాలు ఏర్పడుతున్నప్పుడు ఇలా మనం హోమం చేసుకుంటే పౌర్ణమి రోజున తప్పకుండా మనం అనుకున్నది సాధించగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే వివాహం కాని వాళ్ళు ఈ రోజున పౌర్ణమి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన వివాహ యోగ్యత ఏర్పడుతుంది. కాబట్టి ఇలా మనకు ఏదైనా పౌర్ణమి సందర్భంలో హోమము, యజ్ఞము, యాగము, జపము, తపస్సు, దానం చేసుకుంటే పౌర్ణమి రోజైనటువంటి జపదాన తప హోమాల వల్ల 5 లాభాన్ని పొందుకోవచ్చు. అటువంటి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా పౌర్ణమి రోజున, ఒకవేళ ఆదివారం వస్తే ఇంకా మంచిది. కాబట్టి అటువంటి యోగవంతమైన రోజులలో మీకు తోచినటువంటి వస్తువుని, అవతలి వాళ్ళకి ఉపయోగపడేటువంటి వస్తువుని దానం చేసుకుంటే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా పొందుకోవచ్చు అన్న విషయాన్ని తెలుసుకోండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. విన్నారు కదండి, పౌర్ణమి రోజు మనం చేసుకోవాల్సిన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది. సో ఇవన్నీ పాటించి మనం కూడా లాభాలు పొందుతామండి. నమస్తే.